హాయ్, నేను మీ డాక్టర్ అరుణ్ ముక్కా, ఎండోక్రైనాలజిస్ట్ ఎట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ బ్రాంచ్. చాలా సందర్భాల్లో కార్టిజాల్ బెల్లీ గురించి మనల్ని పేషెంట్స్ అడుగుతుంటారనమాట. అసలు ఈ కార్టిజాల్ బెల్లీ అంటే ఏంటో దీని గురించి తెలుసుకుందాం. కార్టిజాల్ బెల్లీ అంటే ముఖ్యంగా బరువు పెరిగినప్పుడు ఎక్కువగా ఫ్యాట్ పొట్ట దగ్గర చేరుకోవడాన్ని కార్టిజాల్ బెల్లీ అనే నాన్ మెడికల్ టర్మ్ ద్వారా దీన్ని పరిగణిస్తాము. ఈ కార్టిజాల్ బెల్లీ ఎందుకు వస్తుంది? గమనించినట్లయితే ముఖ్యంగా ఏషియన్స్లో, అందులో భారతీయుల్లో ఎప్పుడైతే బరువు పెరిగినప్పుడు వారికి మెయిన్గా ఉదర భాగంలో అంటే పొట్ట దగ్గరగా ఎక్కువగా ఫ్యాట్ చేరుకుంటుందన్నమాట. అదే అమెరికన్స్ కానీ యూరోపియన్ ఆరిజిన్ వాళ్ళకి ఎక్కువగా బరువు పెరిగినప్పుడు కేవలం పొట్ట దగ్గరే కాకుండా చర్మం కింద అంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎక్కువగా చేరుకుంటుంది. మరి ముఖ్యంగా ఇండియన్స్లో ఈ ఉదర భాగం దగ్గర అబ్డామినల్ కంపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఫ్యాట్ చేరుకోవటం వల్ల ఈ కార్టిజాల్ బెల్లీ ముఖ్యంగా పొట్ట వస్తుందన్నమాట. అయితే చర్మం కింద ఉండే కొవ్వు కంటే ఈ ఉదర భాగంలో ఉండే ఫ్యాట్ వల్ల కొన్ని ఎక్కువగా చెడు జరుగుతుంటుంది. ఈ ఉదర భాగంలో ఉండే ఫ్యాట్ వల్ల మనకి ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అనే కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఈ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఫినామినాన్ కూడా పెరుగుతుంది. అంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా చేస్తుంది అనమాట. సో అందుకని ముఖ్యంగా భారతీయుల్లో ఈ ఉదర భాగంలో చేరుకునే ఫ్యాట్ ఈ కార్టిజాల్ బెల్లీ వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే. మరి ఈ కార్టిజాల్ బెల్లీ రాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ముఖ్యంగా ఆహార నియమాలు సరిగ్గా పాటించడం, సరైన మోతాదులో ఆహారం తీసుకోవటం, అతిగా ఆహారం తీసుకోకపోవటం, హెల్దీగా ఆహారం తీసుకోవటము, ఎక్కువగా ఫ్యాట్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ తీసుకోకుండా న్యాచురల్ ఫుడ్స్కి, ఫ్రూట్స్కి, సలాడ్స్కి, వెజిటబుల్స్కి, కూరగాయలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటం. అది కాకుండా రెగ్యులర్గా వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల కూడా ఎనర్జీ క్యాలరీస్ అని బర్న్ అయ్యి ముఖ్యంగా ఇలా ఫ్యాట్ చేరుకోవటం కానీ లావ్ ఎక్కకుండా, బరువు పెరగకుండా, ఈ ఉదర భాగంలో ఫ్యాట్ చేరుకోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.